తెలంగాణ మెడికల్ హబ్ గా మారిందని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నారు. హైదరాబాద్ బంజారా హిల్స్ లో ఏఐజీ హాస్పిటల్ ప్రారంభించారు. 66 దేశాల నుంచి పేషెంట్స్ ఏఐజీ ఆసుపత్రిలో ట్రీట్మెంట్కి వస్తున్నారని ఇది గర్వకారణమన్నారు. వైద్య రంగంపై తెలంగాణ ప్రభుత్వం ప్రత్యేకంగా శ్రద్ధ పెట్టిందని తెలిపారు. ఆరోగ్యశ్రీ ద్వారా 10 లక్షల వరకు ప్రభుత్వం పేదలకు ఉచిత వైద్యం అందిస్తోందని సీఎం తెలిపారు. విద్య ఆరోగ్యానికి కాంగ్రెస్ ప్రభుత్వం ప్రయారిటీ ఇస్తోందని పేర్కొన్నారు. పేదలకు ఉచితంగా నాణ్యమైన వైద్యం అందించాలన్నది తమ లక్ష్యమని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం వైద్యం మీద ప్రత్యేకమైన శ్రద్ధ పెట్టి కార్పొరేట్ సెక్టర్లనే కాకుండా ప్రభుత్వ రంగంలో కూడా ఈ వైద్య సహాయాన్ని అందించాలని మోర్ దాన్ 100 years హిస్టరీ ఉన్న ఉస్మానియా హాస్పిటల్ ఇప్పుడు అక్కడ బిల్డింగ్ కానీ అక్కడ ఉన్న ఇన్ఫ్రాస్ట్రక్చర్ సమస్యలను ఎదుర్కొంటుంది అని చెప్పి గుర్తించి గోషా మహల్లో 30 ఎకరాలలో 2700 బెడ్స్తోని దాదాపుగా 3000 కోట్లతోని ఈరోజు నూతనంగా ఉస్మానియా హాస్పిటల్ని మనం నిర్మించుకోబోతున్నాం, పనులు ప్రారంభించినాం. అదేవిధంగా నిమ్స్లో కొత్తగా న్యూ బ్లాక్ను ఒక 2000 బెడెడ్తోని నిమ్స్లో కొత్త బ్లాక్ను మనం స్టార్ట్ చేసుకుంటున్నాం. అదేవిధంగా వరంగల్లో ఇంకొక 2000 బెడెడ్ హాస్పిటల్ని మనము నిర్మించుకుంటున్నాం. ఆల్మోస్ట్ కంప్లీట్ అయ్యే స్టేజ్లో ఉంది. అదేవిధంగా టిమ్స్ అల్వాల్ సికింద్రాబాద్లో అల్వాల్లో ఇంకొక 1000 బెడెడ్ హాస్పిటల్ని మనం కట్టుకుంటున్నాం. అదేవిధంగా ఎల్బీ నగర్లో కూడా ఇంకొక 1000 బెడెడ్ హాస్పిటల్ని కట్టుకుంటున్నాం. సనత్ నగర్లో ఇంకొక 1000 బెడెడ్ హాస్పిటల్ని కట్టుకుంటున్నాం. ఇవన్నీ దాదాపుగా ఒక ఉస్మానియా హాస్పిటల్ కంప్లీట్ చేయడానికి 2.5 years పట్టొచ్చు. మిగతా హాస్పిటల్స్ అన్నీ కూడా బై December 9th 2025 అంటే ఈ సంవత్సరం ఆఖరు లోపల దాదాపుగా 7000 పడకల ఆసుపత్రులను తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం మీతో కాంపీట్ చేసే విధంగా, అంటే మేము ఏఐజీకి వస్తే ప్రజలు ఏ విధంగా ఇంత గొప్పగా ఉంది అని అనుకుంటున్నారో మా ప్రభుత్వ రంగంలో కూడా మీతో కాంపీట్ చేసే విధంగా ఈరోజు అన్ని వసతులను ఏర్పాటు చేయండి అని ఒక కమిటీని కాన్స్టిట్యూట్ చేసి మీ అన్ని హాస్పిటల్స్ని విజిట్ చేయించి